మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించి ఎగ్జామ్ ఫీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ 1-6 సెమిస్టర్ వన్ టైమ్ ఛాన్స్ క్యాండిడేట్స్. సో, ఇక్కడ 2016 బ్యాచ్, 17 బ్యాచ్, 18 బ్యాచ్ వీళ్ళు అబోవ్ 5 ఇయర్స్ అయితే క్రాస్ చేశారు. సో, అందుకే వీళ్ళకి పర్ పేపర్ ₹1000 పెనాల్టీ అమౌంట్ అయితే ఉంది. 22 ఏప్రిల్ వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. మీ కాలేజ్‌లో నోటీస్ బోర్డ్‌లో వాళ్ళు లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఇచ్చారో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. నాకు కూడా తెలుస్తది. ఉదాహరణకి మీ కాలేజీలో 20థ్ వరకు లాస్ట్ డేట్ ఇచ్చినట్టయితే మీరు 15కి, 10కి ఆ టైంలో పోయి మీరు మీ షార్ట్ మెమోస్ వెతికి అందులో ఎన్ని బ్యాక్‌లాగ్స్ ఉన్నాయో క్లియర్‌గా అర్థం చేసుకొని ఆ అమౌంట్ అయితే క్లియర్‌గా అయితే కట్టేసేయండి. బ్యాక్‌లాగ్స్ ఎన్ని ఉన్నాయో క్లియర్‌గా చూసి క్లియర్‌గా గుర్తుపెట్టుకొని వీలైతే ఫోటో కూడా తీసుకోండి. మెమోస్ మీరు అడిగితే మీకు ఇచ్చి పంపిస్తారులెండి. మీ దగ్గరనే ఉంటాయి. మీ ఇంటికి వచ్చేస్తాయన్నట్టు షార్ట్ మెమోస్. సో, మెమోస్ ఆడనే తీసుకున్నారు కాబట్టి అక్కడనే మీరు ఆహ్, ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి బ్యాక్‌లాగ్స్ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ పేర్లు రాసి అమౌంట్ అయితే ఇచ్చేసేయండి. పేపర్‌కి ₹1000 కట్టాలి. ఒకవేళ మీరు అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయితే ఇక్కడ చూయించిన విధంగా ఫస్ట్ రో ఉంది కదా! ఈ అమౌంట్ అయితే కట్టాల్సింది ఉంటది. ఒకవేళ ఒకటి ఫెయిల్ అయినా, 2 ఫెయిల్ అయినా సెకండ్ రో ఉంది కదా! ఈ రో అమౌంట్ అయితే కట్టాల్సింది ఉంటది. ఈడ చూయించిన విధంగా కూడా మీ కాలేజీలో నోటీస్ బోర్డ్‌లో అయితే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ₹1000 ఫైన్ అమౌంట్ మాత్రం సేమ్ మీ కాలేజ్ నోటీస్ బోర్డ్‌లో అయితే ఉంటది. ఈ ఎగ్జామ్ ఫీ అమౌంట్ మాత్రం మీ కాలేజ్ నోటీస్ బోర్డ్‌లో అయితే ఉండకపోవచ్చు. సో, ఈ వీడియో లైక్ చేసి ఈ వీడియోనైతే మన ఫ్రెండ్స్‌కి అందరికి షేర్ చేయండి. ఈసారి ఎవరు పాస్ అయ్యారో, ఎవరు ఫెయిల్ అయ్యారో మనకైతే తెలవదు కదా! ఈ వీడియో వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కన్నా షేర్ చేస్తారు. మనకు తెలవకుండా మన ఫ్రెండ్స్ చెప్పుకోవడానికి సిగ్గుపడి కూడా ఫెయిల్ అయినా సరే, పాస్ అయినా అని చెప్పుకునే ఛాన్స్ అయితే ఉంది. అందుకే షేర్ చేయండి. థాంక్ యూ.